ఏపీ లిక్కర్ స్కామ్ కేసు విచారణ కీలక దశకు చేరింది. లిక్కర్ కేసులో సిట్ ఎదుట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హాజరయ్యారు. మిథున్ రెడ్డిని సిట్ ప్రశ్నిస్తోంది. లిక్కర్ స్కామ్ వాంగ్మూలాల ఆధారంగా ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక మిథున్ రెడ్డి వెంట లాయర్లను సిట్ అనుమతించలేదు. విచారణ అనంతరం మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అటు సిట్ ఇప్పటికే లిక్కర్ కేసులో ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 300 పేజీల ఛార్జ్ షీట్ ను సిద్ధం చేసింది. విచారణకు ముందు గన్నవరం ఎయిర్పోర్టు వద్ద మిథున్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. రాజకీయ కక్షతో తప్పుడు కేసు పెట్టారని మిథున్ రెడ్డి అన్నారు. ఈ కేసు నిలబడదని, తాత్కాలికంగా రాక్షస ఆనందం పొందుతున్నారన్నారు. నోటి మాటలతో కేసు పెట్టారని, ఎలాంటి సాక్ష్యాలు ఆధారాలు లేవన్నారు. ధైర్యంగా కేసును ఎదుర్కొంటాం, సిట్ కు సహకరిస్తానని మిథున్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఏపీలో లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 40 మందిని నిందితులుగా చేర్చారు. 11 మందిని అరెస్ట్ చేశారు. 220 మందిని ప్రశ్నించారు. నిందితుల్లో A1 గా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, A2 దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, A3 దొడ్డ వెంకట సత్యప్రసాద్, A4 పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, A5 మాజీ ఎంపీ వి విజయసాయి రెడ్డి, A6 సజ్జల శ్రీధర్ రెడ్డి, A7 ముప్పిడి అవినాష్ రెడ్డి, A8 భూనెటి చాణిక్య, A9 తూకేకుల ఈశ్వర్, కిరణ్ కుమార్ రెడ్డి, A10 ఎస్కే సైఫ్ అహ్మద్ ఉన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, సిట్ మిథున్ రెడ్డిని విచారించనుంది. ఈ విచారణలో ఎలాంటి ప్రశ్నలు వేసే అవకాశం ఉంది? సిట్ విచారణ కొనసాగుతోంది. అయితే ఈ విచారణకి సంబంధించి ఇప్పటికే దాదాపు 3 గంటల నుంచి విచారణ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే విచారణలో పలు కీలకమైన అంశాలపైన మిథున్ రెడ్డిని ప్రశ్నిస్తున్నట్టు కొంతమేర సమాచారం అందుతుంది. అయితే ఈ సమాచారానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే అటు అధికారులు కొంతమేర మిథున్ రెడ్డికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, అదేవిధంగా ఈ అంశాలకి సంబంధించి పూర్తి స్థాయిలో ఏ రకంగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ఆయన కంపెనీలకి సంబంధించి ఏ రకమైన ఆర్థిక లావాదేవీలు జరిగాయి, అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో ప్రస్తుతము మిథున్ రెడ్డి ఏదైతే మద్యం పాలసీకి సంబంధించి రూపకల్పన జరిగిన దానిలో అనేది కొంత సిట్ అధికారులు కీలకంగా భావిస్తున్నారో దానికి సంబంధించి వాటిపైన కూడా ప్రశ్నించడం కొంతమేర సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా అటు మిథున్ రెడ్డికి సంబంధించి అటు జగన్ కి అత్యంత సన్నిహితుడు, అదేవిధంగా ఎంపీ కావటం గత ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణానికి సంబంధించి కీలకంగా వ్యవహరించారు అనేది సిట్ అధికారులు భావిస్తున్న నేపథ్యంలో ఈ అంశాలన్నిటికి సంబంధించి కూడా సిట్ ఉన్నతాధికారులు మిథున్ రెడ్డిని ప్రశ్నించినట్టుగా కూడా కొంత సమాచారం అందుతుంది. అదేవిధంగా మిథున్ రెడ్డికి సంబంధించిన కంపెనీలకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించి స్టేట్మెంట్లతో పాటు ఇతర అంశాలన్నిటికీ సంబంధించి వాటిపైన కూడా ప్రశ్నించినట్టు కొంతమేర సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ అంశాలన్నిటికీ సంబంధించి కూడా మిథున్ రెడ్డిని ప్రశ్నించినట్టు గతంలో ఒకసారి సిట్ అధికారుల విచారణ నేపథ్యంలో మిథున్ రెడ్డి హాజరవడం జరిగింది. ఇప్పుడు రెండొకసారి సిట్ అధికారులు మిథున్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. ఈసారి ఈ మిథున్ రెడ్డికి సంబంధించి తనని ముందస్తుగా అరెస్ట్ చేయొద్దంటూ అటు హైకోర్టుని మిథున్ రెడ్డి ఆశ్రయించారు. హైకోర్టులో కూడా మిథున్ రెడ్డికి సంబంధించి ఏదైతే ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసిందో వాళ్ళకి అక్కడి నుంచి సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టులో కూడా మిథున్ రెడ్డికి సంబంధించిన ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేయడం జరిగింది. ఇక విచారణకి నేరుగా హాజరుగాయారు. ఈ రోజు ఉదయం ఢిల్లీ నుంచి నేరుగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి తన సహచర ఎంపీ గురుమూర్తితో పాటు ఇతర వైసీపీ నేతలు లేలాపిరెడ్డి, అదేవిధంగా దేవేంద్ర అవినాష్, తలసల రఘురామ్తో పాటు ఇతర వైసీపీ ముఖ్య నాయకులందరూ కూడా అవినాష్ వెంట దాంతో పాటు మిథున్ రెడ్డి వెంట రావడం జరిగింది. మిథున్ రెడ్డి లోపల పంపించినందుకు మిగతా వైసీపీ నేతలందరూ కూడా పోలీసులు బయటికి పంపించిన పరిస్థితి అయితే ఉంది. ఇక సిట్ కార్యాలయంలో ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది.
మరోపక్క విచారణ ముగిసిన తర్వాత మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు అనే సమాచారం ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున వైసీపీ నేతలందరూ కూడా అక్కడికి చేరుకున్న పరిస్థితి ఉంది. మరోపక్క వైసీపీ నేతలందరినీ కూడా పోలీసులు అడ్డుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మిథున్ రెడ్డి విచారణ మరికొంత సమయం పట్టే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే మద్యం కుంభకోణానికి సంబంధించిన ముడుపులు ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్ళాయి అనేది సిట్ ప్రధానంగా విచారణలో కొంత కీలకమైన సాక్ష్యాధారాలు లభించిన నేపథ్యంలో వాటికి సంబంధించి కూడా మిథున్ రెడ్డిని ప్రశ్నించే అవకాశం అయితే తెలుస్తుంది. అయితే ఈ ప్రశ్నకి సంబంధించి కూడా మిథున్ రెడ్డి కొంత సహకరించట్లేదు అనేది అటు సిట్ అధికారుల నుంచి కొంతమేర సమాచారం అంత నేపథ్యంలో ఏ రకంగా సిట్ అధికారులు ముందుకు వెళ్ళబోతున్నారు, ఈ రోజు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా, లేదు మరొకసారి ఈ రోజు సహకరించకపోతే మిథున్ రెడ్డిని మళ్ళీ విచారణకి పిలుస్తారా అనేది కొంత వేచవలసిన అవసరం అయితే ఉంది. దాదాపు 3 గంటల నుంచి కూడా సిట్ విచారణ అయితే కొనసాగుతుంది. మిథున్ రెడ్డికి సంబంధించి అనేకమైన అంశాలు గత ప్రభుత్వ హయాంలో ఏదైతే మద్యం పాలసీకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా పాలసీ రూపొందించిన తర్వాత ప్రభుత్వం ఏ రకంగా నిర్వహించింది, దాంతో పాటు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఏ రకంగా ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ కేవలం నగదుతో ఏ రకంగా నిర్వహించారు, దానిలో మిథున్ రెడ్డికి సంబంధించిన పాత్ర ఉంది. అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో మొత్తం 3 రీజన్ల కింద కూడా ఏపీని విభజించడం జరిగింది. అటు రాయలసీమ ప్రాంతం కావచ్చు, కోస్తా ప్రాంతం, ఉత్తరాంధ్ర ప్రాంతం, ఈ 3 రీజనల్ ప్రాంతాలకి అటు ఒక్కొక్క రీజన్ కి కోఆర్డినేటర్లు పెడతాం, వారి ద్వారా ఆర్థిక లావాదేవీలు జరిగినాయంటూ సిట్ అధికారులు గుర్తించినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ రోజు కొంత రాయలసీమ ప్రాంతాల నుంచి మిథున్ రెడ్డి అత్యంత కీలకమైన వ్యక్తిగా భావిస్తున్నారు. కాబట్టి ఈ మద్యం స్కామ్ కు సంబంధించి మిథున్ రెడ్డిని అత్యంత కీలకమైన ప్రశ్నలు అయితే అధికారులు వేసినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి మరొక ఇతర పేర్లు కూడా వస్తే కొంత ముఖ్యమైన పేర్లు అయితే తెలిస్తే కనుక ఖచ్చితంగా వారిని కూడా విచారణకి పిలిచే అవకాశం అయితే ఉంది. మరోసారి గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణ స్వామిని ఈ నెల 21న సిట్ విచారణకి హాజరు కావాలంటే ఇప్పటికే నోటీసులు ఇచ్చింది. ఈ నెల 21వ తారీఖు 10 గంటలకి నారాయణ స్వామి కూడా సిట్ ముందు హాజరు కావాల్సిన అవసరం ఉంది. ఈ కేసుకు సంబంధించి నారాయణ స్వామిని కూడా సిట్ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. ఎదురైనప్పటికీ కూడా సిట్ అధికారులు మొత్తంగా ఇటు మిథున్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. మిథున్ రెడ్డికి సంబంధించి ఏ రకంగా సహకారం అందుతుంది, అంటే సిట్ అధికారులు వేసిన ప్రశ్నకి మిథున్ రెడ్డి ఏ రకంగా సహకరిస్తున్నారు, ప్రశ్నలకు సంబంధించిన సమాధానం ఏ రకంగా చెప్తున్నారు అనేది కూడా కొంత సిట్ అధికారులు అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే మిథున్ రెడ్డికి సంబంధించి కొంత కీలకంగా వ్యవహారం, అదేవిధంగా ఇప్పటికే అనేక సాక్ష్యాధారాలు దాదాపు 40 మందిని ఛార్జ్ షీట్ లో పేర్లు నమోదు చేయడం జరిగింది. దానిలో 11 మందిని ఇప్పటికే అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు ప్రాథమిక ఛార్జ్ షీట్ ని కూడా ఇప్పటికే సిట్ అధికారులు సిద్ధం చేశారు. దాన్ని మరికొద్దిసేపట్లోనే ప్రాథమిక ఛార్జ్ షీట్ ని ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతారు. దానికి సంబంధించి ఏసీబీ కోర్టులో ఇచ్చేందుకు సిద్ధమైన నేపథ్యంలో ఈ రోజు మిథున్ రెడ్డి విచారణ కూడా కొంత కీలకంగా మారే అవకాశం ఉంది. కాబట్టి మరికొద్దిసేపటి విచారణ అయితే మరికొద్దిసేపు కూడా జరిగే అవకాశం కనబడుతుంది. దాదాపు 3 గంటల నుంచి జరుగుతున్న విచారణకు సంబంధించి అనేకమైన కీలకమైన ప్రశ్నలు మిథున్ రెడ్డిని అడిగినట్టు కూడా సమాచారం ఉంది. దాంతో పాటు మరికొద్దిసేపు అంటే దాదాపు మరొక 2 గంటల పాటు ఈ విచారణ కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. దానిలో కొంత కీలకమైన అంశాలు, అదేవిధంగా జగన్ తో ఉన్న సత్సంబంధాలు, వ్యాపార లావాదేవీలు కావచ్చు, ఇతర అంశాలన్నీ కూడా ప్రశ్నిస్తున్నట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.